మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అయితే సిద్దిపేట రైల్వే స్టేషన్ వద్దనైతే ఉన్నాము. సిద్దిపేట ప్రజల కళనైతే చిరకాల వాంఛనైతే నెరవేరిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, రైల్వే స్టేషన్లో రైలు రాకపోకలు ఎట్లా ఉన్నాయనేది సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. రైల్వే స్టేషన్కి వచ్చే ప్రధాన రహదారిని మనం చూసుకున్నట్టయితే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇక్కడ నుండి రావాలి మీది కంటే ఇట్లా ఇన్నుంటి స్టేషన్కి వెళ్ళొచ్చు. అంటే చూసుకుంటే మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పిచ్చి మొక్కలతోనే అసలు రోడ్డు సౌకర్యం అసలు కయ్యలు కోసింది మొత్తం. ఇక్కడ అంటే వర్షం పడడం ద్వారా కూడా ఉన్న మట్టి కూడా పూర్తి స్థాయిలో కిందికి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. మొత్తం పూర్తి స్థాయిలో కూడా చూసుకున్నట్టే మాత్రం ఇక్కడ నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి అయితే పూర్తి స్థాయిలో మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. మెయిన్ రోడ్ ఇక్కడ చూడొచ్చు మనం. మెయిన్ రోడ్ ఇది. అక్కడ మెయిన్ రోడ్ పరిస్థితి అయితే చాలా దారుణంగానే అవుతుంది. నడుచుకుంటూ వచ్చే వాళ్ళకు కూడా ఎక్కడా కూడా మంచి పరిస్థితి కనబడలేదు. మొత్తం బురద చెట్లతోనే మాత్రం అక్కడ నిండి ఉందని కూడా చూసుకోవచ్చు. వాటర్ ఉన్నాయి, అదే కంకర ఉంది, అదే పిచ్చి మొక్కలతోనైతే అదే మనకు కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇట్లా రావచ్చు. ఈ రావాలంటే మాత్రం అందులోకి వెళ్ళి ఇటు వచ్చేసి ఇటు రైల్వే స్టేషన్లో కూడా మనం ఇట్లా వచ్చేసి ఇట్లా ఎక్కి మీదికి రైల్వే స్టేషన్ కూడా కొద్దిగా నడుచుకుంటూ వచ్చే వాళ్ళకు దేనికైనా కూడా కొద్దిగా దగ్గర ఉంటుందని కూడా ఇళ్ళకెళ్ళి రైల్వే స్టేషన్ అంత దూరం తిరిగి వెళ్ళే వాళ్ళకి దగ్గరగా ఉంటుందని కూడా ఇట్లా వద్దామంటే కూడా నడకదారి కూడా సరైన సౌకర్యం కూడా ఇక్కడ లేని పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు. అక్కడ మనకు రైల్వే స్టేషన్ అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకి కొద్దిగా దగ్గరగా ఉంటుంది. ఏంటంటే ఈ షార్ట్ కట్ రూట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మీకు విజువల్స్ పూర్తి స్థాయిలో ఇట్లా రైల్వే స్టేషన్ పరిస్థితి ఏంటి అనేది అయితే మేము చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. చూద్దాం ఎట్లా ఉంది, నీటి సౌకర్యం ఎట్లా ఉంది, ఇక్కడ మరుగుదొడ్ల సౌకర్యం ఎలా ఉంది, జనాలు ఎంతమంది వస్తున్నారు, అసలు ఇక్కడికి హైదరాబాద్ పోవడానికి ఎంత టైం పడుతుంది అనేది అయితే మనం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. చూసుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ అయితే దీనికి బిగించారు. నీళ్ళు వస్తాయో చూడండి. నీళ్ళు అయితే రావట్లేదు. చూసుకోవచ్చు. అసలు వాటర్ ట్యాప్ అయితే దీనికి బిగించడం జరిగింది, కానీ నీళ్ళు కూడా రాని పరిస్థితి అయితే ఉంది. చూడవచ్చు. ట్యాప్ బిగించి దీనికి మంచిగా పెట్టడం అయితే జరిగింది, కానీ నీళ్ళు అయితే రావట్లేదు. అసలు దీనికి బ్యాక్ సైడ్ కనెక్షన్ ఇచ్చారో లేదో కూడా చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి. రండి. చూడండి. మొత్తం పిచ్చి మొక్కలు ఇక్కడ. చూడండి. చూడండి, ఇది పిచ్చి మొక్కల మధ్యనే ఉంది. ఇక్కడ ట్యాప్కు దీనికైతే వాటర్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ వాటర్ అయితే రావట్లేదు. చూడవచ్చు. కనెక్షన్ ఇచ్చారా లేదా చూద్దామని చూస్తే మాత్రం కనెక్షన్ ఇవ్వలేదు. ఆ కనెక్షన్ కూడా పిచ్చి మొక్కల్లోనే ఉంది. వాటర్ మాత్రం రావట్లేదు. ఒకదానికి ట్యాప్ బిగించారు, ఇంకోదానికి ట్యాప్ లేదు. మొత్తం అక్కడైతే మొత్తం బూజు పడుతుంది మొత్తం. ఏంటంటే ఏదో వెనకటి రోజుల్లో ఉన్నట్టుగా ఎట్లా ఉంటుందో దాన్ని అయితే మొత్తం అది శిథిలావస్థకి అయితే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇంకా చూద్దాం. ముంగటికి వెళ్ళి మనం ఇప్పటికే స్టేషన్లోకి అయితే ప్రవేశించడం జరుగుతుంది. చూడవచ్చు. చూడండి, ఇక్కడ స్టేషన్ ఉంది. మనం ఇక రైల్వే స్టేషన్లోకి అయితే మనం ప్రవేశించాము. అంటే ఇక్కడికి రైలు ఆగే ప్రాంతానికి అయితే మనం అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. ట్రాక్ అంటే ప్లాట్ఫారం వరకైతే మనం అయితే రావడం జరిగింది. చూద్దాం. అంటే ప్లాట్ఫారానికి దగ్గరలో ఉన్న, అంటే అది దూరంలో ఉంది, కొద్దిగా ఒక 200 మీటర్లు 300 మీటర్ల దూరంలో ఉందని చెప్పుకోవచ్చు. దగ్గరలో ఉన్నది కూడా ఇంకా కనెక్షన్ ఇవ్వలేని పరిస్థితి ఇంకా కూడా చూడవచ్చు. అసంపూర్తిగానే పనులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. అసలు ఇది ఎవరి నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యమా లేక గవర్నమెంట్ నిర్లక్ష్యమా కూడా అర్థం కాని పరిస్థితుల్లో జనాలు అయితే ఉన్నారు. చూడవచ్చు. ఇంకా దగ్గరలో ఇప్పుడు పక్కపంటే ఇక్కడ పక్కకే కూడా రైల్వే ప్లాట్ఫారం కూడా ఉంది. అక్కడి నుంచి ఎప్పుడైనా నీళ్ళు తాగడానికి కూడా చిన్న దాహాన్ని తీర్చుకునే పరిస్థితి కూడా ఈ రైల్వే స్టేషన్లో లేదని చెప్పుకోవచ్చు. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంది పరిస్థితి అనేది. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ పూర్తి అంటే ఎప్పుడో ప్రారంభమైంది, చాలా రోజుల క్రితమే ఇక్కడ ప్రారంభమైనా కూడా ఇంకా
పనులు మాత్రం అసంపూర్తిగానే కొనసాగుతున్నాయి. ప్లాట్ఫామ్ మీద అంటే ప్రజలు కూర్చోవడానికి ఇదైతే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు పనులు కానీ ఇంకా పూర్తి స్థాయిలో పనులు మాత్రం మనకు కనబడని పరిస్థితి ఉంది. కూర్చునేందుకు ఇప్పుడిప్పుడే ఇవి రెడీ అవుతున్నాయి. కూర్చునే ప్రజలు సేద తీరేందుకు ట్రైన్ వచ్చేంత వరకు కూడా కూర్చునేందుకు ఇవి ఇప్పుడే నిర్మాణం అయితే కొనసాగుతుంది. జనరల్గా అంటే జనాలు వచ్చినప్పుడు కూడా వెయిటింగ్ హాల్కు అంటే ఎప్పుడైనా జనాలు వచ్చినప్పుడు వెయిటింగ్ హాల్ కొరకు చూస్తే మాత్రం ఇది జనరల్ వెయిటింగ్ హాల్ చూడొచ్చు. ఇది తాళం బిగించే ఉంది, తాళం అయితే తీయలేదు. అసలు జనాలు ఉన్నా లేకున్నా కూడా దీన్ని ఎప్పటికి కూడా అసలు తీసి పెట్టాలి. ఎందుకంటే ప్రయాణికులు వస్తుంటారు పోతుంటారు, కానీ అది మాత్రం అది తాళం వేసే ఉంది. జనరల్ వెయిటింగ్ హాల్ అది చూడొచ్చు. ఇంకా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఉన్నత శ్రేణి అంటే విఐపీస్ కానీ వాళ్ళ కొరకు ఇది ఈ రూమ్ను ఏర్పాటు చేసింది. ఇది కూడా తాళం బిగించే ఉంది చూడొచ్చు. అసలు మరి లోపల ఇంకా పనులు ఏమైనా జరుగుతున్నాయా లేక ఇట్నే తాళం వేసి ఉంచుతారా అనేది కూడా తెలియదు. ఇంకా మనకు చూడొచ్చు. ఇంకా కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తాం. విఐపీస్ లాడ్జ్ చూడొచ్చు. ఇది కూడా తాళం వేసే ఉంది. అంటే వెయిటింగ్ హాల్ అంటే సామాన్య ఇవి తీయలేని పరిస్థితిలో ఉండవచ్చు. ఎందుకంటే విఐపీస్ వచ్చిన అప్పుడు మాత్రం ఇవి తీస్తారు కావచ్చు. కానీ జనరల్ వెయిటింగ్ హాల్ కూడా దాన్ని కూడా తీసి ఉంచలేరు, ఎందుకంటే మూసే ఉంచుతున్నారు. అంటే వేరే ఇతర రైల్వే స్టేషన్లో చూస్తే మాత్రం ఎప్పటికి కూడా అవి 24 hours తీసే ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా మన వరంగల్లో కానీ హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాల్లో వెయిటింగ్ హాల్స్ సామాన్య జనాలు కూర్చునేందుకు అది ఎప్పటికి కూడా తాళాలు తీసే ఉంటాయి. కానీ అది మాత్రం ఇప్పుడు లాక్ చేసింది. ఇంకా చూద్దాం మనం ఎట్లా ఉన్నాయి ఇక్కడ సౌకర్యాలు. మనమైతే ఇక్కడ టికెట్లు తీసుకునే వద్దకైతే వచ్చాము. ఇక్కడ టికెట్లు తీసుకునేది చూడొచ్చు. ఎప్పుడు ట్రైన్ వస్తుంది, ఎప్పుడు పోతుంది, సికింద్రాబాద్ నుంచి వెళ్ళి సిద్దిపేటకి ఎప్పుడు వస్తుంది, సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కు ఎప్పుడు పోతుంది అనేది కూడా టైమింగ్స్ దీనిపై కూడా రాసిపెట్టి ఉంది. అధికారులు అయితే చూడవచ్చు. మనం ఏంటంటే జనాలకు ఎప్పుడు ఇక్కడికి ట్రైన్ వస్తుంది ఎప్పుడు పోతుంది అనేది మాత్రం వాళ్ళు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ట్రైన్ వస్తుందా, ఇక్కడికి వెళ్తుందా, నడుస్తుందా అనేది కూడా తెలియని పరిస్థితులు అయితే జనాలు ఉన్నారు. చాలా సిద్దిపేటకి ఇది బాగా దూరం ఉండడం కూడా ఇది చూసుకోవచ్చు. అంటే ఒక ఆటోలో రావడానికి కూడా ఒక మనిషికి ఒక ఆటోకి ఇక్కడ రావడానికి 150 రూపాయల నుంచి వెళ్ళి 200 రూపాయలు కూడా ఛార్జ్ చేస్తున్నారు. మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేదు అని కూడా అంటున్న పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు చూసుకుంటే సిద్దిపేట మనకు ఇప్పుడు సిద్దిపేట నుంచి వచ్చే ట్రైన్ వెళ్ళేటప్పుడు కానీ సికింద్రాబాద్ నుంచి వచ్చే టైమింగ్స్ మాత్రం మనం ఇక్కడ విజువల్స్లో బోర్డుపై చూడవచ్చు. అక్కడ ఇంకా చూద్దాం. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. దీనికి ఇక్కడ లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అసలు ఒక ప్రయాణికుడు కూడా మనకి ఇక్కడ కనబడిన పరిస్థితి ఉంది. అసలు ఎవరు కూడా ఇక్కడికి రావట్లేదు. ఎందుకంటే ఇంకా మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా మనం అధికారులతో ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రేట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత ధర, ఎక్కడి నుంచి ఎక్కడికి చూడవచ్చు. రేట్స్ కూడా టైమింగ్స్ కూడా టికెట్ టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఏసీ నాన్ ఏసీ టికెట్స్ కానీ చూడొచ్చు. ఇక్కడ చూద్దాం. అక్కడ లిఫ్ట్ కూడా దీనికి లిఫ్ట్ కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. మీకు చూపిస్తాం చూడండి. లిఫ్ట్ కూడా అది పనిచేస్తుందా అసలు లిఫ్ట్ లేదా అనేది చూద్దాం ఒకసారి. ఓపెన్ చేసి అయితే చూడండి. పనిచేయని పరిస్థితి ఉంది లిఫ్ట్ అయితే. చూడండి ఇదంతా చూడండి. ఇదంతా చూడండి బూజు చూడండి. ఇట్లా అసలు ఎంత నిర్లక్ష్యంగా అధికారులు వివరిస్తున్నారంటే దీన్ని అసలు ఎవరి నిర్లక్ష్యం కూడా అర్థం కావట్లేదు. చూడండి మొత్తం ఈ లిఫ్ట్ పరిస్థితి అయితే అసలు చాలా దారుణంగా ఉంది. చూడండి ఇది అంతా చాలా అరకొర సౌకర్యాల మధ్య కూడా ఈ రైల్వే స్టేషన్ ఉందని చెప్పుకోవచ్చు. ఆడంబరంగా కూడా ప్రారంభించి అడ్డంగా వదిలేశారు అసలు దీన్ని. జనాలు కూడా ఇక్కడికి ఎవరు కూడా రాని పరిస్థితి. చూడండి మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ సంబంధించిన అధికారి తప్ప ఇక్కడ జనాలు మాత్రం ఎవరు కనబడని పరిస్థితి ఉంది. అసలు ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుందని తెలియని పరిస్థితుల్లో కూడా జనాలు అయితే ఉన్నారు. మొత్తం ఇది అరకొర సౌకర్యాలే ఉన్నాయి. అసలు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కూడా చాలా జనాలు కూడా ఇక్కడికి మొత్తమే రావడం మానేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు మనం 10:55 అవుతుంది. అసలు ఇక్కడ జనాలు ఎవ్వరు కూడా అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ట్రైన్ ఎక్కాలంటే సిద్దిపేటకి వచ్చి ట్రైన్ ఎక్కాలంటే మాత్రం జనాలు ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేని పరిస్థితి. ఎందుకంటే సౌకర్యాలే లేవు కదా. ఎట్లా వచ్చి మేము ట్రైన్ ఎక్కుతాము, ఎట్లా వెళ్ళాలి అని వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఫోన్ ద్వారా కూడా ఇక్కడ సంబంధించినటువంటి రైల్వే అధికారులను మీరు సంప్రదించినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ సౌకర్యాలు కూడా కొద్దిగా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ట్రావెలింగ్ అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ రావడానికి కూడా జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరి ట్రైన్ మాత్రం దాదాపు ఒక 3.5 గంటలు హైదరాబాద్కి వెళ్ళాలంటే 3.5 గంటల సమయం పడుతుంది. దాని ద్వారా కూడా జనాలు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని కూడా సంబంధిత రైల్వే అధికారులు కూడా మనకు ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చి చెప్పడం అయితే జరిగింది. చూడవచ్చు ఏ గది చూసినా కూడా తాళం వేసే ఉంది. జనాలు మాత్రం ఎక్కడా కూడా మనకు కనబడడం లేదు. అసలు ఇక్కడికి ఎవరు కూడా నిర్మానుష ప్రాంతంగా కూడా ఇది ఒక నిర్మానుష ప్రాంతంగా కూడా ఏర్పడింది.
పడింది. అసలు పిచ్చుకలకు వేరే వాటికి ఇవి ఆవాసంగా మారుతుందని చెప్ప జనాలు ప్రయాణించేందుకు మాత్రం అసలు లేదా సౌకర్యం అనేవి లేవని చెప్పుకోవచ్చు. హైదరాబాద్కు మినిమం ఒక 30 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. ఒక 8 బోగిల ట్రైన్ అయితే ఇక్కడ ఇదే ట్రాక్ పైకి వస్తుంది. ఇక్కడికి ఇదే ప్లాట్ఫారం మీదకి వస్తుంది. దానికి ఒక 8 బోగిల ట్రైన్ అయితే ఇప్పుడైతే ఇక్కడికి కేటాయించిన హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే 30 రూపాయలను అయితే ఛార్జ్ చేస్తున్నారు ప్రయాణికులకు అని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయినా కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే 3 గంటల సమయం పడుతుండడం వల్ల కూడా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి ఎవరు రావడం లేదని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అద్దాల ఫిట్టింగ్ ఇప్పుడు అంటే వీటికి అద్దాలు అయితే ఇప్పుడే నిర్మించడం జరుగుతుంది. చూడండి విజువల్స్లో అసలు ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే రైల్వే స్టేషన్ అది ఎప్పుడో పాతబడిన రైల్వే స్టేషన్ లెక్క ఇక్కడ మాత్రం బూజు మొత్తం చూసుకోవాల్సింది. అసలు క్లీనింగ్ అసలు ఇక్కడ క్లీనింగ్ అనేది అసలు క్లీనింగ్ సెక్షన్ ఉందా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు చూసినా ఎటు చూసినా కూడా మొత్తం బూజు పట్టే ఉంది. అదే ఇప్పుడు ఇంత ఆధునిక రైల్వే స్టేషన్ అయినా కూడా దీన్ని ఇక్కడ శుభ్రం చేసేందుకు మాత్రం ఎవరు కనబడిన అయితే పరిస్థితి అయితే ఉంది. చూడవచ్చు మొత్తం పూర్తి స్థాయిలో స్లాబ్కి అయితే చూస్తే పూర్తి స్థాయిలో కూడా బూజే కనబడుతుంది. ఇప్పుడు ఇటు కూడా అద్దాల ఇక్కడ కూడా నిర్మాణం అయితే కొనసాగుతుంది. ఇంకా కట్టెలు అయితే కట్టడం జరిగింది. అసలు ఇవి ఎప్పుడు కట్టారో కూడా అర్థం కావట్లేదు. చూడండి ఇక బూజు ఇక్కడ ఎన్ని రోజులు ఈ పని కొనసాగుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. చూడండి ఇటు చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా మొత్తం ఇది ఒక పాత ఏదో పాడుబడ్డ రైల్వే స్టేషన్ లాగా మారిపోయింది. కొత్త రైల్వే స్టేషన్ అయినా కూడా ఇంకా పనులు మాత్రం ఇంకా కొనసాగుతున్నా కూడా ఎక్కడ చూసినా బూజు మొత్తం పాడుబడ్డ రైల్వే స్టేషన్ లాగానే ఏదైతే మారింది. అసలు చూడొచ్చు అసలు క్లీనింగ్ సెక్షన్ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితి ఉంది. సిబ్బంది కూడా ఎవరు ఇక్కడ మనకు క్లీనింగ్ సెక్షన్లో మాత్రం కనబడలేదు. మనమైతే ఇప్పుడు రైల్వే ట్రాక్ నుంచి మళ్ళీ కిందికి వస్తున్న ఎట్లా ఉన్నాయి, కింద సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి మేము చూద్దాం. ఇది ఇంకా కింది ఫ్లోర్కి వెళ్ళే ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళే కొద్ది మీకు ఇంకా మేము చూపించే ప్రయత్నం అయితే మనం ఇట్లా మెట్ల మార్గం ద్వారా ఇంకా కిందికి వెళ్ళే ప్రయత్నం చూడండి. ఇగో మెట్ల మార్గం ద్వారా కిందికి వెళ్తుంటే పూర్తి స్థాయిలో మెట్ల మీద కూడా మొత్తం ఇసుక శుభ్రం చేయలేని పరిస్థితులు అయితే ఇక్కడ ఉందని చూసుకోవచ్చు. ఇక పూర్తి స్థాయిలో కూడా ఇసుకనే ఉంది. ఇక్కడ కూడా ఎంత చూడండి ఇక్కడ ఇప్పుడు మనం కిందికి దిగుతున్నాము. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మీదికి ఎక్కేందుకు ఇది కిందికి దిగేందుకు కూడా మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇసుకే ఉంది తప్ప ఎక్కడ కూడా చూడండి మొత్తం రైల్వే స్టేషన్ మొత్తం అశుభ్రంగానే ఉంది తప్ప శుభ్రత మాత్రం ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి ఉంది. చూడండి మెట్లను క్లీన్ చేసే పరిస్థితి కూడా లేకుంది. మనం కిందికే చేర్చాము చూడవచ్చు. ఇక్కడికి మళ్ళీ కింద ఇక్కడ కూడా లిఫ్ట్ మీద నుంచి పనిచేయని పరిస్థితి ఉంది. మీద కూడా మీకు చూపించాము చూడవచ్చు. ఇక్కడ కూడా టికెట్ కౌంటర్ ఇక్కడ కూడా రెడీ చేస్తున్నారు. ఇంక ఇప్పుడే ఇదైతే రెడీ అవుతున్న పరిస్థితి ఉంది. ఫుల్ ఫ్లెజ్లో మీకు ఇంకా బయటికి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా స్టేషన్ ఇంకా మేము చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే, మనం ఇప్పుడు రైల్వే స్టేషన్కి మనం మొదటగా వచ్చినప్పుడు అయితే ఒకటి రెండు బండ్లే ఉండే అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఇప్పుడే ఇప్పుడు సుమన్ టీవీ ఇక్కడికి వచ్చిందని తెలుసుకొని కూడా ఇప్పుడే ఎంప్లాయీస్ అయితే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. చూడాల్సిన సమయ పాలన కూడా ఇక్కడ ఎవరు కూడా పాటించాలని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు మేము వచ్చినప్పుడు ఇక్కడ ఈ రెండు బైక్స్ మాత్రమే ఉండే. ఇప్పుడు చూడవచ్చు ఈ రెండుతో పాటు ఆడొకటి మరియు ఇటు 3 మొత్తం 6 ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఆ ఎంప్లాయీస్ సుమన్ టీవీ ఇక్కడికి పరిశీలనకు వచ్చిన నేపథ్యంలో కూడా ఒకటే ఎంప్లాయీ ఉండి ఇప్పుడు ఒక 5-6 ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. అసలు ఆ ఎంప్లాయీస్ కూడా టైమింగ్ సమయపాలన కూడా అసలు పాటించడం లేదు. అసలు జనాలకు కూడా అసలు జనాలు రావట్లేదంటే వచ్చిన జనాలకు కూడా వారు అందుబాటులో లేని పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. చూసుకోవచ్చు మనం అయితే చూడవచ్చు. ఇంకా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చెట్లు కానీ ఇక్కడ చెట్లు మొక్కలను కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. వాటికి కూడా అసలు ఎలాంటి రక్షణ లేదు. చూడవచ్చు ట్రీ గార్డ్స్ కానీ ఎలాంటివి కూడా వాటికి ఏర్పాటు చేయలేదు. చెట్లు అక్కడ కూడా పడిపోతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇది ఖాళీ ప్లేస్లో కూడా మొత్తం పిచ్చి మొక్కలు మొలవడం అయితే జరిగింది. చూసుకోవచ్చు పార్కింగ్ ప్లేస్ అనేది ఇక్కడ బోర్డును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ ప్లేస్ ఇది వెహికల్స్ 2 వీలర్స్ ఇంకా ఇతర వేరే అంటే కార్స్ కానీ పార్క్ చేసుకోవడానికి అయితే ఇది చూడవచ్చు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ పార్కింగ్ ఏరియా అని కూడా పేపర్ మీద రాసి పెట్టడం జరిగింది. కానీ పార్కింగ్ ఏరియా చూడండి ఎట్లా ఉందో చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా అంటే సామాగ్రితోనే నిండిపోయింది. అసలు పార్కింగ్ ఏరియా అని పెట్టారు కానీ దీనికి పూర్తి స్థాయిలో కూడా ఇంకా కార్యరూపం దాల్చలేదని చెప్పుకోవచ్చు. రైల్వేకి సంబంధించినటువంటివి సిమెంట్ కానీ ఇంకా ఇతర వస్తువులను కూడా ఇక్కడ నిల్వ చేయడానికి జరుగుతుంది. పార్కింగ్ ఏరియా అని బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఇటు చూస్తే సిమెంట్ బత్తాలు, ఇటు చూస్తే ఏమో
నిర్మాణానికి ఉపయోగించే సలాక ఇంకా ఇతర వాటిని కూడా ఇక్కడను ఏర్పాటు చేయడం చూడండి. విజువల్స్ పార్కింగ్ ఏరియా బోర్డు పేపర్ మీద కూడా పార్కింగ్ ఏరియా అంటే ఏంటికి బండ్లకు కానీ ఇతర వాటికి కాదు పార్కింగ్ ఏరియా, వాళ్ళు ఉంచుకునే సామానుకు మాత్రమే ఇది పార్కింగ్ ఏరియా. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే అధికారులు అయితే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఈ సిద్దిపేట రైల్వే స్టేషన్ పై నిర్లక్ష్యత చూపుతున్నారనేది అయితే మనకు ఈ విజువల్స్లో అయితే మనకు కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. పార్కింగ్ ఏరియా అని బోర్డు రాశారు కానీ అక్కడ పార్కింగ్ ఏరియా మాత్రం ఎక్కడా కూడా కనబడిన పరిస్థితి మనకైతే ఉంది. మనతో మాట్లాడేందుకైతే సిద్దిపేటకు సంబంధించిన స్థానిక ప్రజలైతే ఉన్నారు. ఎట్లా ఉంది రైల్వే ప్రయాణం ఎట్లా ఉందని అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే. చెప్పండి ఎట్లా ఉందంటే సిద్దిపేటకి అయితే రైలు అయితే రావడం జరిగింది కదా, అంటే అక్కడ సౌకర్యాల గురించి ఏం చెప్తారన్న? అయితే మన సిద్దిపేట జిల్లా అయిన తర్వాత మాకు మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రైలు తేవడం అనేది ఒక సంతోషదాయకము. అదే విధంగా చూసుకుంటా ఉంటే రైల్వే స్టేషన్ లోకి వెళ్తే వసతులకు సంబంధించి తాగడానికి నీళ్లు ఉన్నాయి, మూత్రశాల ఉన్నాయి, ఆడవాళ్ళు వెళ్తే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి విషయం కూడా తెలియదు. ముఖ్యంగా సిద్దిపేట నుంచి కూతపేట హైదరాబాద్ ఉంటది, గంటన్నరలో బస్సులో వెళ్తే ఈనంగా ఆ సమయంలో ఎప్పుడు వచ్చి ఎప్పుడు రైలు వెళ్తుందో అలా ప్రజలు కూడా పోకుండా రైల్వే శాఖ కూడా నష్టం వాటిల్లుతా ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి బయలుదేరితే 4 గంటల సమయం పడతా ఉంది. అదేవిధంగా అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇక్కడ రైల్వే స్టేషన్ చూస్తా ఉంటే సిద్దిపేటకు చాలా దూరంలో ఉంటది. ముఖ్యంగా ఇక్కడికి రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి అధికారులు కూడా లేక చాలా ఇబ్బందులు ఉన్నారు. అధికారులు చొరవ తీసుకొని అధికారులు వెంటనే ఈ సిద్దిపేటకు సమయపాలన రైళ్లు నడిపి ఒక స్పీడ్ రైలు నడిపి తొందరగా చేరుకునే విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రైల్వే స్టేషన్ కి వెళ్తే ఈ రైల్వే స్టేషన్ లో కనీసం బాత్రూమ్ కి వస్తే బాత్రూమ్ కి వెళ్లే బాత్రూమ్ వసతులు లేవు. అదే విధంగా చూసుకుంటే వాటర్ వసతులు లేవు. అక్కడ ఉన్న సమయానికి వెళ్తే ఎప్పుడు వెళ్తుందని చెప్పే అధికారులు లేరు. ఈ విధంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు సిద్దిపేట ప్రజలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ మరి అంటున్నారు అధికారులు అయితే ఉండట్లేదు. ఎట్లా అన్న మరి ఎట్లా చూసుకోవచ్చు? మేము ఏమంటాం అంటే రైల్వే సెంట్రల్ రైల్వేకి సూచన ఏం చేస్తున్నామంటే ఏదైతే రైల్వే స్టేషన్ కు మిగతా జిల్లాలలో ఏ విధంగా పాత రైల్వే స్టేషన్లు ఏ విధంగా కొనసాగుతా ఉన్నాయో ఆ విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి రైల్వే అధికారులకు మరియు గవర్నమెంట్ కూడా తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క రైల్వే తేవడం కేంద్రం అయితే ఇక్కడ ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్ సంబంధించిన వ్యవహారాలు కూడా స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి. కాబట్టి ఆ స్టేట్ గవర్నమెంట్ చొరవ తీసుకొని అధికారుల నిర్లక్ష్యం పట్ల చొరవ తీసుకొని వాళ్ళందరూ కూడా అధికారులను సమయపాలన పాటించాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ తెలియజేయాలి. ముఖ్యంగా అధికారులు నిర్లక్ష్యం వైఖరి తగ్గించుకొని ఎక్కువ అధికారులు పెట్టి మంచిగా రైళ్లు కూడా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. మరొక స్థానికులు కూడా ఉన్నారు మనతో. అన్న చెప్పండి ఎట్లా అసలు రైల్వే దాని గురించి ఏం చెప్తారన్న స్టేషన్ గురించి? రైల్వే ఇప్పుడు చాలా మంచిదే, కానీ మనం ఇప్పుడు పాత బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ పోవాలంటే ఒక్కొక్క ఆటోను అడిగితే 150-200 దాకా వసూలు చేస్తున్నారు. ఇట్లా మనం సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఏదన్నా ఉంటే అడిగి బస్ సౌకర్యమా లేకుంటే ఏదన్నా మనకు టైం టు టైం బస్ సౌకర్యం పెడితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. పూర్తి స్థాయిలో వెళ్ళడానికి బస్ సౌకర్యం కూడా లేదా? లేదు. ఇప్పుడు మనము రైల్వే స్టేషన్ ఎక్కడుందో అని పోవాలంటే బస్ సౌకర్యం కరెక్ట్ లేదు. మనము ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ పోవాలంటే రైల్వే స్టేషన్ కి ఒక 400-500 ఖచ్చితంగా జేబులో పెట్టుకొని ఆడికెళ్ళి మళ్ళా ఆడికి రైలు ఎప్పుడు వస్తుందో మనకు టైం లేదు. ఆ టైం లేదు. దాన్ని ఎట్లా అనేది మనకు ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు కరెక్ట్ చెప్తే బాగుంటుందని నా ఆలోచన. మనతో పాటు అయితే సిద్దిపేటకు సంబంధించిన స్థానికులు మరొకరు అయితే ఉన్నారో, ఇట్లా తెలుసుకుందామని చెప్పండి. అసలు సిద్దిపేట రైల్వే స్టేషన్ గురించి ఏం చెప్తారన్న? సిద్దిపేట రైలు అనేటువంటిది చిరకాల వాంఛగా ఉండే, అది రావడం సిద్దిపేటకు ఒక వరంలాగా భావించిళ్ళు. ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఈరోజు రైల్వే స్టేషన్ అనేది ప్రజలకి ఆ బస్ స్టాండ్కి కానీ లేకపోతే ప్రయాణికులకి అందుబాటులో ఉండేటట్టుగా ఉండాలి. అది మిట్టపల్లి ప్రాంతం రంగదాంపల్లి చౌరస్తా మిట్టపల్లి ప్రాంతంలో అక్కడ ఏదైతే గేట్ ఉందో ఆ గేటు కాడ పెట్టుంటే ప్రజలందరికీ అవసరాలకు ఉపయోగపడేది. కానీ దీన్ని తీసుకెళ్లి అక్కడ చాలా దూరంలో అయితే ఆటో ఇక్కడ పాత బస్ స్టాండ్ కానీ కొత్త బస్ స్టాండ్ లో కానీ ఒక ప్రయాణికుడు దిగితే అక్కడికి వెళ్లే వరకు ఆటో ఛార్జీ 150 రూపాయలు తీసుకున్నాడు. అదే 150 రూపాయలు చెల్లిస్తే ఈ రోజు హైదరాబాద్ పోయేటువంటి సౌకర్యాలు ఆర్టీసీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మహిళలకు ఫ్రీ బస్ వచ్చింది. పురుషులు ఏమన్నా పోవాలనుకుంటే 150 రూపాయలు పెడితే హైదరాబాద్ పోతున్నారు. అంటే ఇలా రైలు వచ్చిందని సంతోషపడాలా? ఈ రోజు ఆటో ఛార్జీ పెరిగిందని చెప్పేసి ఆటో ఛార్జీలకి మరి డబ్బులు చెల్లిస్తే బాధపడాల్సిన పరిస్థితి ఉందా అని చెప్పేసి మనం ఈ రకమైన చూడాలి. అందుకని అక్కడ పోయినా కూడా సౌకర్యాలు లేవు. రోడ్డు సరిగా ఉందా అని చెప్పేసి అక్కడికి ఆటో వేసుకొని పోదామన్నా కూడా రోడ్డు సౌకర్యం లేదు. అక్కడ ప్లాట్ఫామ్ పెట్టిలు, లిఫ్ట్ లేదు, ఎత్తైన ప్లాట్ఫామ్ పెట్టి అక్కడ రైలును అందుకోవాలంటే అది
అందుకోలేనటువంటి పరిస్థితి. ఒక ఎమర్జెన్సీగా అక్కడ చివరి నిమిషంలో రైలును క్యాచ్ చేయాలంటే ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే 2 ఫ్లోర్ల పైకి వెళ్ళి రైలు క్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని అనేక అసౌకర్యాల మధ్యలో రైల్వే నడిపిస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నిర్లక్ష్యంతో ఈరోజు ఆ రైల్వేను ఎవరు ఎక్కకుండా ఈరోజు కేవలం భోగిలు కూడా ఎప్పుడు వస్తున్నాయి, టైం సెన్స్ అనేది లేదు, సమయపాలన లేదు. అక్కడ ఒక్కరే టీసీ అక్కడ టికెట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అక్కడ సిబ్బంది లేదు, వాటర్ సౌకర్యం లేదు, ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి సమయంలో అక్కడ రైల్వే నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకని ఈ సిద్దిపేట రైలు వచ్చిందంటే అది అన్ని రకాల సౌకర్యాలతోటి అన్ని రకాల ప్యాసింజర్లు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. అది కూడా రోడ్డును మంచి చేసి ఈ ఆటోకు సంబంధించింది కూడా ప్రత్యామ్నాయం దాన్ని కూడా ట్రైన్ వచ్చే సమయంలో ఏమైనా బస్సును అక్కడ కన్వెంట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా, అట్లాంటి ప్రయత్నాలు కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు రైల్వే స్టేషన్ నుండి జరపాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ సభ్యులు కానీ అట్లా ఇన్ఛార్జి మంత్రులు కానీ ఎవరైనా ప్రజలకు అందుబాటులో ఈ రైల్వేని తీసుకురావాలని చెప్పేసి. చూశారు కదా, సిద్దిపేటలోని రైల్వే స్టేషన్ పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. అసలు ఇది ఎవరి నిర్లక్ష్యం అనేది కూడా అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఇది కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమా అనేది కూడా అర్థం కావడం లేదని కూడా జనాలు అయితే వాపోతున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ అంజితో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.